అంటే ఏపీలో ప్రభుత్వం ఆల్రెడీ కూటమి ఏర్పడడం మరి అంటే మొన్న 9వ తారీఖు అనుకున్నారు, ఇప్పుడు అది 12వ తారీఖుకి వెళ్ళింది. మరి రేవంత్ రెడ్డిని ఆహ్వానం వస్తే మన పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటా అంటున్నారు. ఒక విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక విభజన హామీల్లో భాగంగా రావాల్సినన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు పక్కన శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఒక విధంగా ఏపీకి మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి దీనిపై ఎలాంటి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది సుధాకర్? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఆహ్వానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి సమాచారం కూడా రాలేదు. అంటే ఇంకా డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు సుధాకర్, ఇంకా డేట్ అనేది ఫిక్స్ అవ్వాలా? అదే డేట్ అవును డేట్ ఫిక్స్ కాలేదు. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన అంశం కూడా ఏంటంటే, ఒకవేళ తనకు సమాచారం వస్తే తన మంత్రివర్గంలో చర్చించి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఎందుకు ఇక్కడ అంటే పరస్పర విరుద్ధ ధృవాలు, విరుద్ధ కూటములు. ఒకటి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇండియా కూటమి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి వెళ్లే అంశం ఉంటుందా లేదా? విరుద్ధ కూటమిలో ఉన్నప్పటికీ వ్యక్తిగతమైన పరిచయాలు, వ్యక్తిగతమైన వ్యవహారాలు వేరే ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు స్కూల్లో చదువుకొని బయటకు వచ్చిన నాయకునిగా రేవంత్ రెడ్డి చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి తన గురువు ప్రమాణ స్వీకారానికి వెళ్తాడా లేడా అనేది ఇప్పుడు అందరిలో ఒక చర్చ అయితే జరుగుతుంది. వెళ్తాడా లేడా అంటే, ఒకవేళ అందరినీ కాంగ్రెస్ పార్టీని కాదని, ఇండియా కూటమిని కాదని రేవంత్ రెడ్డి వెళ్తే ఎలా ఉంటుందనేది ఒక చర్చ. లేదు ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళకపోతే వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన అంశం, వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించిన అంశం. ఓటు నేటు కేసులో రేవంత్ రెడ్డి జైల్లో ఉంటే, జైల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూతురు మ్యారేజ్ కి సంబంధించి కేవలం ఆయనకు పెళ్లికి సంబంధించిన బెయిల్ మాత్రమే వచ్చింది. కండిషన్ బెయిల్, పెళ్లి వరకే ఉండాలి, 5 గంటలు దాటిన తర్వాత మళ్ళీ వచ్చి చెంచల్గూడ జైల్లో లొంగిపోవాలంటూ రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అప్పుడు అన్ని తానే వ్యవహరించి ముందుండి రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి చేశాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి అంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి, కుటుంబ పరంగా కూడా అంత పరిచయం ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి వెళ్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా చూడాల్సి ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా రాజకీయ వర్గాల్లో ఈ చర్చ అయితే జరుగుతూనే ఉంటుంది.